ఒక చాలా ఇంపార్టెంట్ సన్నివేశాన్ని మనము శ్రీమద్ భాగవతంలో చర్చిస్తున్నాము. అది ఏమిటంటే అవంతి బ్రాహ్మణుడి యొక్క గీతము. దీన్ని భిక్షు గీతము అని కూడా అంటారు. అవంతి బ్రాహ్మణుడి గురించి మనం పూర్తి వివరాలు ఇంతకుముందు చర్చించాం. అవంతి ఓ బ్రాహ్మణుడు ఒక పిసినారి బ్రాహ్మణుడు అయినప్పటికీ తన పిసినారితనంతో తను చేయాల్సినటువంటి బ్రాహ్మణ వృత్తిని వదిలేసి తను ఒక వైశ్యుడిగా వ్యాపారం, వ్యవసాయం లాంటి ఇతర కార్యక్రమాల ద్వారా తను డబ్బుని ఆర్జించి, ధనాన్ని ఆర్జించి తను చాలా ఐశ్వర్యవంతుడు అవుతాడు. తనకున్నటువంటి ఐశ్వర్యంతోటి తనకు తాను కూడా ఖర్చు పెట్టుకోకుండా, తన కుటుంబ సభ్యులకి ఖర్చు పెట్టకుండా, కేవలం పిసినారితనంతో తను తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎక్కువగా ఐశ్వర్యం ఉన్న వాళ్ళు కూడా చాలామంది డబ్బు ఖర్చు పెట్టడానికి సంకోచిస్తారు. నిజానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఐశ్వర్యం యొక్క ముఖ్య లక్ష్యం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి తెలివితేటల్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఈ అవంతి బ్రాహ్మణుడు తన స్వార్థానికి ఉపయోగించుకోడు, భగవంతుడి సేవకి ఉపయోగించుకోడు. అంత పిసినారి. సో ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులే తనని అసహించుకునేటువంటి ప్రవర్తనని కలిగి ఉన్నాడు. ఎవరు కూడా తన్ని దగ్గరికి తీసుకోలేనటువంటి, మందలించనటువంటి ఒక పరిస్థితి. ఈ విధంగా తన జీవితాన్ని మొత్తం గడుపుతూ ఉన్నాడు. విధి రాత ప్రకారం తన కర్మలకి అనుగుణంగా తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని కొంత కోల్పోవడం అనేటువంటి జరిగింది. ఇంకా కొంత ఐశ్వర్యాన్ని తన కుటుంబ సభ్యుల కారణంగా, ఇంకా కొంత ఐశ్వర్యాన్ని ప్రభుత్వం విధించేటువంటి ట్యాక్సెస్ కారణంగా, ఇంకా కొంత ఐశ్వర్యాన్ని దొంగల ద్వారా తనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తాన్ని కూడా కోల్పోయినప్పుడు ఈ అవంతి బ్రాహ్మణుడికి ఒక వైరాగ్య స్థితి అనేటువంటిది వచ్చింది. అయ్యో, ఏం చేసి నేను ఇంతకాలం సమయాన్ని వృధా చేశాను, నేను పడినటువంటి కష్టం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎవరైతే కుటుంబ సభ్యులు నన్ను ప్రేమించి దగ్గరగా తీసుకొని ఆదరించాలో ఆ కుటుంబ సభ్యులే నన్ను శత్రువుగా చూస్తున్నారు. ఎందుకు? నా సమయాన్ని మొత్తం, నా తెలివితేటలను మొత్తం డబ్బు సంపాదనలోనే పెట్టేశాను. ఆ డబ్బు ఈరోజు లేకపోగా నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎవరూ కూడా నన్ను ఆదరించినటువంటి పరిస్థితికి ఏర్పడింది. దీని అంతటికీ కారణం నేను చేసినటువంటి శ్రమ వృధా శ్రమగా మారిపోవడం. కేవలం డబ్బు సంపాదన మీద మాత్రమే నా యొక్క సమయాన్ని పెట్టాను కాబట్టి అదంతా కూడా వృధా సమయం అయిపోయింది. కాబట్టి ఇది మంచిది కాదు. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకునేటువంటి వాళ్ళకి. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేహాత్మ భావనలో ఉంటాడో, శాశ్వతమైనటువంటి ఆత్మని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం అశాశ్వతమైనటువంటి దేహాన్నే నేను అని అనుకొని తన యొక్క సమయాన్ని, తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా వృధా చేస్తున్నాడు అని ఈ అవంతి బ్రాహ్మణుడు తెలియచేయటమైనటువంటిది జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అవంతి బ్రాహ్మణుడికి వచ్చినటువంటి వైరాగ్యం ఏదో శ్మశాన వైరాగ్యం లాగా ఆ క్షణానికి మాత్రమే వైరాగ్యం లేదు, ఆ వైరాగ్యాన్ని కంటిన్యూ చేశాడు. తనకున్నటువంటి వైరాగ్య భావంలో భగవంతుడు నాకు ఇలాంటి పరిస్థితిని కలిగించి మేలు చేశాడు అని భగవంతుడిని కూడా ప్రశంసించాడు. ఎందుకంటే ఒకవేళ భగవంతుడు కనుక ఇలాంటి పరిస్థితిని కలిగించకపోతే నాకు ఇప్పటికీ కూడా వైరాగ్య భావన వచ్చేది కాదు. ఇప్పటికీ కూడా నేను భౌతికంగానే ఉండిపోయి నేను ఇప్పటికీ కూడా నా యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోలేనటువంటి విధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుండేవాణ్ణి. కాబట్టి నాకున్నటువంటి ఐశ్వర్యాన్ని తీసేసినటువంటి భగవానుడు నాకు మేలు చేశారు అని ఈ యొక్క అవంతి బ్రాహ్మణుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. భగవంతుణ్ణి ఆ ఇక్కడ కీర్తిస్తున్నాడు. సో తనకున్నటువంటి వైరాగ్య భావనతో తాను ఇక ఈ కుటుంబ జీవితం పోయినటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించాలి, తిరిగి సంపాదించాలి, లేదా పోయినటువంటి ప్రేమల్ని తిరిగి సంపాదించాలి అనేటువంటి ప్రయత్నాలను మానేసి ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం తన యొక్క శ్రమ, తన యొక్క శక్తి, తన సామర్థ్యం, తన యొక్క మాట, తన యొక్క సమయం ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగించాలి అని అనుకొని తను సన్యాస ఆశ్రమంకి వెళ్ళిపోయారు. సో ఈ అవంతి బ్రాహ్మణుడు లోకాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఒక అవధూత బ్రాహ్మణుడు ఎలా తిరుగుతారు, ఏ విధంగా అయితే తనకంటూ ఒక ప్రదేశం ఉండదు, తనకంటూ ఒక ఇల్లు ఉండదు, తనకంటూ ఒక శాశ్వతమైనటువంటి ఒక అడ్రస్ ఉండదు.
అలా ఆ విధంగా ఒక చోట ఉన్నవాడు కొద్దిసేపు కూడా అక్కడ ఉండకుండా ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు ఉంటే ఆ ప్రదేశం ప్రభావం కారణంగా, లేకపోతే అక్కడ ఏదో ఒక విషయానికి ఎవరో ఒక వ్యక్తికి ఆకర్షితుడైపోయి మళ్ళీ తిరిగి భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఒక ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండరు. ఎంతసేపు ఉంటే అటాచ్మెంట్ ఉండదో అంతసేపు మాత్రమే ఉంటారు. సో ఈ విధంగా తను లోకం మొత్తం తిరుగుతూ ఉంటే తనను చూసినటువంటి లౌకికమైనటువంటి వ్యక్తులు అందరూ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఒక వ్యక్తి తన జీవిత సాఫల్యం కోసం తాను ఆధ్యాత్మికంగా సమయాన్ని ఉపయోగిస్తున్నారు అని అనుకోకుండా ఒక పిచ్చివాడిలా, ఒక సోమరిపోతులా, లేకపోతే ఒక బిచ్చగాడిలా ట్రీట్ చేయడం, ఆ వ్యక్తిని ఆట పట్టించడం, ఆ వ్యక్తి మీద రాళ్ళు వేయడం, ఆ వ్యక్తి మీద ఆ, ఆ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని లాక్కోవడం, దండాన్ని లాక్కోవడం, తన ఒంటి మీద ఉన్నటువంటి చిరిగిన బట్టల్ని లాగేయడం, తిరిగి ఇస్తున్నట్టు ఇస్తూ తిరిగి వెనక్కి తీసుకోవడం, ఈ విధంగా ఆ వ్యక్తితోటి ఆటలు ఆడటమే కాకుండా తను తింటున్నటువంటి అన్నంలో కూడా మూత్రాన్ని పోయడం, తన నెత్తి మీద ఉమ్మివేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యాలని తన కర్రతో కొట్టడం, ఈ విధంగా తన్ని అనేక రకాలైనటువంటి బాధలకి గురి చేస్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో అవంతి బ్రాహ్మణుడు ఎలా భావిస్తున్నాడు? ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి ఎలా ఉంటే ముక్త జీవుడు అవుతాడు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి భావాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హుణ్ణి పొందుతాడు అని చెప్పాడో అలాంటి భావాలన్నీ అవంతి బ్రాహ్మణుల్లో ఇప్పుడు ఉన్నాయి అని చెప్పడం కోసం అవంతి బ్రాహ్మణుడి యొక్క కథని మనకి తెలియజేస్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో సహజంగా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి ఒక వ్యక్తి అయితే స్పందిస్తారు. ఎవరైతే బాధలు పెడుతున్నారో వాళ్ళని తిరిగి దండించడానికో, లేకపోతే తిరిగి వాళ్ళని బాధ పెట్టడానికో, వాళ్ళు మనకి పెట్టినటువంటి బాధకి అనేక రెట్లు బాధ వాళ్ళకి కలిగించాలని ప్రతీకార భావము ఉంటుంది ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తులకి. కానీ అవంతి బ్రాహ్మణుడు అలా అనుకోవట్లేదు. అవంతి బ్రాహ్మణుడు ఏమనుకుంటున్నారు? నేను ఈ శరీరాన్నే కాదు, ఈ శరీరంలోకి నేను వచ్చాను కాబట్టి ఈ భౌతిక విశ్వంలో ఎవరైనా సరే శరీరాలు తీసుకుని ఉంటే కనుక వాళ్ళకి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక క్లేశాలు అనేటువంటివి తప్పనిసరి. ఈరోజు నాకు కలుగుతున్నటువంటి ఈ కష్టానికి నేను ఎవరిని నిందించాలి? నేను ఎవరిని నిందించాలి? ఇది సహజం. ఈ జీవితంలో అంటే ఈ భౌతిక విశ్వంలో శరీరాన్ని తీసుకున్నటువంటి ఎవరైనా అనుభవించాల్సినటువంటి కష్టాలనే నేను కూడా అనుభవిస్తున్నాను. దానికి ఎవరిని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు అని అనుకుంటున్నారు. అంటే తనకి ప్రత్యక్షంగా ఎవరైతే కష్టాన్ని కలిగిస్తున్నారో వాళ్ళు కూడా కారణం కాదు అనేటువంటి విషయాన్ని అవంతి బ్రాహ్మణుడు చెప్తున్నారు. కానీ మనమైతే మనకి చిన్న చిన్న బాధ కలిగినా కానీ మనకి కలిగినటువంటి బాధకి ఎవరు కారణం? మనం తప్ప అందరూ కారణమే అని అందరి మీద మనము మన యొక్క నెపాన్ని వాళ్ళ మీద మనము ఆ, రుద్దటానికి ప్రయత్నం చేస్తాం. కానీ అవంతి బ్రాహ్మణుడు అలా అనుకోవట్లేదు. నా సుఖదుఖాలకి కారణం ఈ జనులు కాదు, నా సుఖదుఖాలకి కారణం దేవతలు కాదు, నా సుఖదుఖాలకి కారణం నా దేహము కాదు, నా సుఖదుఖాలకి కారణం గ్రహాలు కాదు, కర్మ కాదు, కాలము కాదు. మరి ఏమిటి కారణం? నా సుఖదుఖాలకి కేవలం నా మనస్సే కారణం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే సుఖము దుఃఖము అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటి భావం. ఒక వ్యక్తికి సుఖాన్ని కలిగించేటువంటి విషయం ఇంకొక వ్యక్తికి బాధను కలిగించవచ్చు, ఒక వ్యక్తికి బాధను కలిగించేటువంటి విషయం ఇంకొక వ్యక్తికి సుఖాన్ని కలిగించవచ్చు. దాని అర్థం సుఖము అనంటే నిజమైనటువంటి సుఖం ఏమిటి అనంటే ఎవరికైనా సుఖంగా అనిపించేటువంటిది నిజమైనటువంటి సుఖం. ఏదైనా ఒక విషయం మీకు సుఖాన్ని కలిగిస్తే అది ఇతరులందరికీ సుఖాన్ని కలిగించాలి, అది నాకు సుఖాన్ని కలిగించాలి, యూనివర్సల్గా ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి సుఖాన్ని అనిపించాలి. అలా కాకుండా కొంతమందికి సుఖం, కొంతమందికి దుఃఖం అనిపించేటువంటి సేమ్ విషయము నిజమైనటువంటి సుఖానికి కారణం కాదు, అది నిజమైనటువంటి సుఖం కూడా కాదు. కాబట్టి ఈ సుఖ దుఃఖాలకి కారణం నేను కాదు, మనస్సు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.
మనసులో ఉన్నటువంటి కోరికలకి, మనసులో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా మనం సుఖదుఖాలని ఫీల్ అవుతూ ఉంటాం. ఈ మనస్సు కారణంగానే, మనసుకు ఉన్నటువంటి భావాల కారణంగానే మనం ఈ సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నాము అని ఈ యొక్క అవంతి బ్రాహ్మణుడు భిక్షుగీతను మొదలుపెట్టారు. సో మొదటగా తనకు కలిగినటువంటి సుఖ దుఃఖాలకి ఎవరినీ నిందించకుండా తన మనస్సునే తాను నిందిస్తున్నాడు. తన మనస్సే ఈ సుఖ దుఃఖాలకి కారణము. ఎలా? మనస్సులో ఉన్నటువంటి భావాలు సుఖ దుఃఖాలకు ఎలా కారణమవుతాయి అని అనుకోవచ్చు. మనసులో ఉన్నటువంటి భావాల కారణంగానే మనసు గుణాలని సృష్టిస్తుంది. ఒక వ్యక్తి మీద సత్వగుణ ప్రభావం, రజోగుణ ప్రభావం, తమోగుణ ప్రభావము అనేటువంటిది తన మనస్సు కారణంగానే కలుగుతుంది. మనసు యొక్క భావాలకి, మనసు యొక్క కోరికలకి, మనసు యొక్క ఫీలింగ్స్కి అనుగుణంగానే మన మీద గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సత్వగుణ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి సాధువుగా, రజోగుణ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి సంఘర్షణకు లోనయ్యే విధంగా భౌతికంగా బిజీగా ఉండడం, తమోగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి క్రూరుడుగా, సోమరిగా, పాపిగా ఉండడము అనేటువంటిది జరుగుతుంది. సో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా ఈ విధంగా గుణాల యొక్క ప్రభావాలను మనమే సృష్టించుకుంటున్నాము. ఈ గుణాల యొక్క ప్రభావం కారణంగా మనం చేస్తున్నటువంటి కర్మలు, ఆ కర్మల కారణంగా కర్మ ఫలితాలు అనేటువంటివి రావడం, తిరిగి తిరిగి మనము మళ్ళీ ఇలాంటి భౌతిక దేహాలనే తీసుకోవడము అనేటువంటిది జరుగుతుంది. మనం అనుకుంటున్నాము మన జీవితానికి, ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవితానికి కారణం ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మలు, లేకపోతే ఈ జన్మలో చేసినటువంటి కర్మలు అని అనుకుంటున్నాం. కానీ ఆ కర్మలకి కారణం మన మనసు. ఓకే, మనసు వలన కలిగినటువంటి గుణాలు, గుణాల వలన కలిగినటువంటి కర్మలు, కర్మల వలన కలిగినటువంటి కర్మ ఫలితాలు. కర్మలే కారణం, కానీ ఆ కర్మలకి కూడా కారణం మనసు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి కర్మలను చేస్తూ కేవలం లౌకికంగానే ఉంటారో అలాంటి జీవులకి పరమాత్ముడు కూడా సహాయం చేయరు. కేవలం సాక్షి మాత్రంగానే నిలబడి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డైరెక్షన్స్ కూడా ఇవ్వకుండా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి సాక్షిగా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. స్వయంగా భగవానుడే ఆత్మతో పాటు ఈ భౌతిక శరీరంలోకి వచ్చినప్పుడు ఈ భౌతిక శరీరం కారణంగా ఆత్మ దేహాత్మ భావంలోకి వెళ్ళిపోతుంది, కానీ పరమాత్మ వెళ్ళదు. ఆత్మ దివ్య జ్ఞానాన్ని కలిగి ఉండకపోయినా పరమాత్మ మాత్రం దివ్య జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఈ దివ్య జ్ఞానం లేని కారణంగా ఆత్మ శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ యొక్క శరీరానికి వచ్చినటువంటి సుఖ దుఃఖాలని ఆత్మకి వచ్చిన సుఖ దుఃఖాలుగా భావిస్తుంది. అంటే ఇంత లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి పరమాత్మ యొక్క రోల్ ఏమిటి? ఎందుకు భగవంతుడు నాలోనే ఉన్నాడు అని చెప్తున్నారు కదా, ఎందుకు నాకు సహాయం చేయట్లేదు అని అంటే మన యొక్క భావాల కారణంగానే. క్లియర్గా కృష్ణుడే చెప్తున్నారు, పరమాత్మ రూపంలో నేను ఒక వ్యక్తి ప్రతి జీవిలోనూ ఉన్నప్పటికీ నేను కేవలం భక్తులకు మాత్రమే దిశానిర్దేశం చేస్తాను, కానీ అభక్తులకి చేయను. భక్తులకి దిశానిర్దేశం చేస్తూ సాక్షిగా నిలబడతాను, అభక్తులకి దిశానిర్దేశం చేయకుండా సాక్షిగా నిలబడతాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నారు పరమాత్మ రూపంలో. సో మనం అనుభవిస్తున్నటువంటి భోగ అనుభవాలు అన్నిటికీ కూడా భగవంతుడు సాక్షిగా నిలబడుతున్నారు పరమాత్మ రూపంలో. ఈ విధంగా ఆత్మగా నాకు నేను కొని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలని, లేకపోతే ఈ మనసు కారణంగా కలిగినటువంటి ఈ సుఖ దుఃఖాలకి నేనే బద్ధుడనైపోయాను. దానికి భగవంతుని నిందించడానికి లేదు. సో ఈ యొక్క మనసుని ప్యూరిఫై చేయడము అనేటువంటిది చాలా అవసరం. కల్మషాలతో కూడినటువంటి మనసుని కల్మషరహితంగా చేయడము అనేటువంటిది అవసరం. దానికోసం మనం శాస్త్రాన్ని చదవాలి, దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, తపస్సులు చేయాలి, యాగాలు చేయాలి. కర్మకాండలో చెప్పబడినటువంటి ప్రతి విషయం కూడా మనం ఎందుకు చేస్తాము అనంటే మన మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ పోగొట్టుకొని మనస్సుని భగవంతుడి పైన లగ్నం చేయడం కోసం ఇవన్నీ చేస్తాం. మనసులో ఉన్నటువంటి భావాలని మనము నియంత్రించడం కోసం మనము ఈ కర్మకాండలు చేస్తాం. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, దానాలు, ధర్మాలు అన్నీ కూడా ఇది చేయాలి, ఇందుకే చేయాలి.
ఏ వ్యక్తి మనస్సు అయితే నియంత్రణలోకి రాదో ఆ వ్యక్తి ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా కానీ ఫలితం లేదు. మనం చేసేటువంటి ప్రతి పుణ్యకారం యొక్క ముఖ్య ఉద్దేశం మనసు నియంత్రణలో తెచ్చుకోవడం కోసం. కానీ మనసు నియంత్రణలో తెచ్చుకోలేనటువంటి వ్యక్తి ఎన్ని చేసినా కానీ వృధా. చేసినటువంటి పనులు, చేసినటువంటి పుణ్యకార్యాలు ఆయన యొక్క మనసును నియంత్రణలోకి తీసుకురావట్లేదు అని అంటే మనసు చాలా డామినేట్ చేస్తుంది. ఇంద్రియాలని డామినేట్ చేసేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు ఇంద్రియాలని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నారు. మనసు ఎంత బలమైనదంటే బలవంతుల కంటే కూడా బలమైనటువంటి, బలవంతుడి కంటే కూడా బలమైనటువంటి ఈ మనస్సు అన్ని ఇంద్రియాలని కూడా తన నియంత్రణలో పెట్టుకుంది. మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలని కూడా మనసు యొక్క నియంత్రణలోకి రావడం అనేటువంటిది జరిగింది. అంత బలమైనటువంటి ఈ మనస్సుని మనము జయించగలగాలి. ఓకే. సో ఎందుకు మనం అంత త్వరగా ఈ మనస్సును నియంత్రణలోకి తీసుకురాలేకపోతున్నాము అనంటే ఈ మనసు యొక్క భావాలని పెంచి పోషిస్తూ అనంతకాలంగా మనం ఈ శరీరంలో ఉన్నాం. అది నిన్న ఇయ్యాల మొదలుగాల మనసుకున్న ఫీలింగ్స్ అనంతకాలం నుంచి ఈ మనసుకు ఉన్నటువంటి భావాలను మనం పెంచి పోషిస్తూ ఉన్నాం. అందుకనే అవి బాగా పెరిగిపోయాయి. ఒక్క రోజులో నియంత్రణలోకి రాదు, ఒక సంవత్సరంలో నియంత్రణలోకి రాదు, ఒక 10 సంవత్సరాల్లో నియంత్రణలోకి రాదు, ఒక జన్మలో కూడా నియంత్రణలోకి రాదు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు మొక్కై వంగనది మానై వంగుతుందా? లేదు ఎంత ప్రభు. ఎక్కువగా లేదు ప్రభు. పెంచామో అంత ఎక్కువగా కష్టపడాలి దాన్ని నియంత్రించడానికి. కాబట్టి మనం ఈ మనస్సుని ప్యూరిఫై చేస్తూ మనస్సుని పవిత్రంగా ఉంచే విధంగా మన యొక్క జీవన విధానం ఉండాలంటే మనం బాల్యం నుంచే ప్రయత్నం చేయాలి. బాల్యం నుంచే ప్రయత్నం చేయాలి. అప్పటి నుంచే దేహాత్మ భావం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. గురుకులాల్లో చదవాలి. ఇలాంటి మనసుకు సంబంధించిన, ఆత్మకు సంబంధించినటువంటి విద్యని మన లౌకికమైనటువంటి స్కూల్స్లో నేర్పట్లేదు. కాబట్టి తల్లిదండ్రులను చూసి తల్లిదండ్రుల్లా వాళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారు. ఓకే. సో కేవలం లౌకికంగానే వాళ్ళు ఉండిపోతున్నారు. అంత భీకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ మనస్సుని నియంత్రించలేక మనసు నియంత్రణలోకి మనం వెళ్ళిపోతున్నాం. మనము అంటే మన ఇంద్రియాలు, ఆత్మతో సహా మనసు నియంత్రణలోకి వెళ్ళిపోతున్నాం. మనసుకు కలిగే ప్రతి ఫీలింగ్ను కూడా మనం వాల్యూ ఇస్తున్నాం. మనసుకు కలిగేటువంటి ప్రతి భావాన్ని కూడా మనం పెంచి పోషిస్తున్నాం. ఈ విధంగా మనం భౌతికంగా పతనం చెందుతున్నాము. ఓకే. సో ఈ విధంగా మనసు కారణంగా బంధుమిత్రులను కూడా శత్రువులుగా భావిస్తున్నాం. చివరికి కుటుంబ సభ్యులను కూడా శత్రువులుగా భావిస్తున్నాం. సోదరులు కూడా ఒకరికొకరు శత్రువులు అవుతున్నారు. తండ్రి కొడుకులు కూడా శత్రువులు అయిపోతున్నారు. ఈ విధంగా మనసులో ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా ఇవన్నీ కలుగుతున్నాయి. సో దీనికి కారణంగా ఎందుకు ఇలాంటి ఒక భావన, ఎందుకు రక్తం పంచుకొని పుట్టినప్పటికీ కొడుకుని తల్లి తండ్రి కూడా వేరు చేసి, లేదంటే కొడుకులు కూడా తల్లిదండ్రుల్ని వేరు చేసి నీది వేరు నాది వేరు, నువ్వు వేరు నేను వేరు, ఇది నాది ఇది నీది అనేటువంటి భావనలోకి వెళ్తున్నాము అనంటే ఇది యొక్క దేహాత్మ భావనలో మనమందరం కూడా శరీరంతో తాదాత్మ్యం చెంది ఉండడం కారణంగా మన యొక్క నిజస్వరూపాన్ని మనం తెలుసుకోలేక ప్రతి వ్యక్తితోటి శత్రుత్వం, ప్రతి వ్యక్తితోటి గొడవలు, ప్రతి వ్యక్తిని కూడా నిందించడం, ప్రతి వ్యక్తిని కూడా మన నుంచి వేరుగా చూడడం. నిజానికి మనము అందరము ఒకటే ఆత్మస్వరూపం. కానీ శరీర భావనలో వేరువేరుగా చూడడం, శత్రుత్వాన్ని పెంచుకోవడం, ఒకరితో ఒకరు కలహించుకోవడము అనేటువంటివి చేస్తున్నాం. ఇదంతా కూడా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో చేస్తున్నాము అని ఈ అవంతి బ్రాహ్మణుడు తెలియజేస్తున్నాడు. సరే, ఒకవేళ నా మనస్సు నా యొక్క ప్రస్తుత పరిస్థితికి కారణము అనేటువంటి విషయాన్ని గనక మనము తెలుసుకునేటువంటి జ్ఞానం గనక మనకు లేకపోతే మనం ఏం చేస్తాం? ఒక్కొక్కరిని నిందించుతూ వస్తుంటాం. మొదటిగా మనము జనులు కారణము, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కారణము అని అంటాం.
ఒకవేళ మన చుట్టూ ఉన్న వాళ్ళే కారణము అని అనుకుందాం. దాన్ని తర్కంతో, తత్వంతో ఏ విధంగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన యొక్క సుఖదుఖాలకి, ఆత్మ యొక్క సుఖదుఖాలకి కారణం కాదు అనేటువంటి విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే, కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క కారణం ఏదైతే మనం అనుకొని నిందిస్తూ ఉన్నామో ఆ కారణాన్ని ఎలిమినేట్ చేస్తూ వస్తే అసలు మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఎందుకు ఇలా ఉన్నాము, మనం ఎందుకు ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ముందుగా మనకు వచ్చేటువంటి ప్రతి సుఖానికి దుఃఖానికి కారణం బయట ఎక్కడనో ఎవరో కారణమో అని వెతుకుతుంటాం. సో దానికి తర్కంతో అవంతి బ్రాహ్మణుడు ఏం చెప్తున్నారు అంటే, నా సుఖ దుఃఖాలకి ఒకవేళ జనులే కారణం అని కనుక అనుకున్నట్లయితే ఆ జనుల కారణమయ్యేదానికి నా సుఖ దుఃఖాలతో ఆత్మకి ఎక్కడ, ఆత్మ ఎవరు, ఇతర జనులు ఎవరు? అంటే నా సుఖ దుఃఖాలకి ఆత్మ కాదు కారణం, నా ఆత్మ కాదు, నేను కాదు కారణం, నా సుఖ దుఃఖాలకి ఇతరుల కారణం. అంటే ఆత్మని వేరుపరుస్తున్నాము. ఆత్మకి ఆ సుఖదుఖాలతో స్థానం లేదు, ఆ సుఖదుఖాలతో సంపర్కం లేదు, సంబంధం లేదు. ఈ సుఖదుఖాలకు ఆత్మకు కాక భౌతిక దేహముల అన్యోన్య క్రియలకు సంబంధించినవై ఉన్నవి. ఎవడేని దంతముతో నాలుకను కొరుక్కునినచో తన బాధకు ఎవరిపై క్రుద్ధుడు కాగలడు. ఓకే, సో మనం మన పళ్ళతో మన నాలికను కొరుక్కుంటే మన ఇంట్లో ఎవరినైనా కొడతామా, తిడతామా? కాబట్టి మన శరీరాన్ని మనము నేను అని భావిస్తూ చేస్తున్నటువంటి పని ఎవరిని నిందిస్తాలి? యాక్చువల్గా నేను ఈ శరీరం కాదు, ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు నా యొక్క సుఖదుఖాలకి కారణము అని అంటున్నాము. అంటే ఈ శరీరాన్ని నేను అనుకోవడం కారణంగా ఈ సుఖదుఖాలకి నా శరీరంతో ఉన్నటువంటి సంబంధంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కారణము అనేటువంటి భావాన్ని వెతుకుతూ ఉన్నాం. సో దీన్ని దీన్ని మనము ఎవరిని నిందించడానికి లేదు, మనల్ని మనమే నిందించుకోవాలి. ఎందుకంటే దేహాత్మ భావంలో ఉన్నాం కాబట్టి. ఆత్మ వేరు, దేహం వేరు. దేహమే ఆత్మ అనుకున్నప్పుడు మనకి మనమే నష్టాన్ని కలిగించుకుంటున్నాం కాబట్టి మనం ఎవరిని నిందించలేము. ఓకే, కాబట్టి ఆత్మకి శరీరానికే సంబంధం లేదు. అలాంటప్పుడు శరీరానికి ఉన్నటువంటి ఇతర సంబంధాలతోటి ఆత్మకి ఏంటి సంబంధం? ఒకవేళ దేహాత్మ భావంలో ఉంటే తప్ప ఎవరినో ఈ శరీరాన్నో మనము మనకున్నటువంటి సుఖదుఖాలకి కారణము అనడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక లేదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే, మనకి మనమే కారణమవుతున్నాము. ఓకే, దేహాత్మ భావనే మనకి కారణమవుతుంది. ఓకే, దానికి కారణం మనస్సు. ఆ మనస్సుని మనము శత్రువు అని కృష్ణుడు కూడా చెప్పారు. మనకందరి శత్రువుల్లోకెల్లా ఎవరు శత్రువు అని చెప్పారు? మనకి అతి ముఖ్యమైనటువంటి శత్రువు, మనం జయించాల్సినటువంటి శత్రువు ఎవరని చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు? చెప్పినట్టు అదే మిత్రుడు అవుతుంది. మన మనస్సే మనకి శత్రువు. ఓకే, ఎవరి మనస్సు అయితే వాళ్ళకి శత్రువు అయిందో ఆ మనస్సు వాళ్ళకి మిత్రుడు కాలేడు. ఎవరి మనస్సు అయితే వాళ్ళకి మిత్రుడు అయ్యారో ఆ మనస్సు వాళ్ళకి శత్రువు కాలేడు. కాబట్టి మనస్సుని మనము శత్రువుగా కాదు మిత్రుడుగా మార్చుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ మన శత్రువు మనస్సు అని నిందిస్తున్నాడు. దానికి మనం ఎవరిని నిందించడానికి లేదు. ఒకవేళ నిందిస్తే కనుక తన నాలుకను కొరుక్కొని తానే నిందించుకున్నది. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న సందేహం. ఇప్పుడు మనస్సు వల్ల ఆత్మ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది కూడా తాదాత్మ్యం చెంది ఆ సుఖ దుఃఖాలు చెందడం వల్లనే ఆ ఎఫెక్ట్. తాదాత్మ్యం చెందకపోతే ఆ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో శరీరాన్ని నేను అని అనుకోవడం వల్ల ఎఫెక్ట్. మీరు కారులో కూర్చున్నారు, మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నేను కారులో కూర్చున్నారు, కారు బయట ఉన్నటువంటి వ్యక్తి మీ కారు మీదకి నీళ్లు చల్లారో లేకపోతే రాయి వేసాడో, కానీ కారులో కూర్చున్న వ్యక్తికి ఏం తగలదు, అది కానీ ఫీల్ అవుతాడు. ఫీల్ అయినంత మాత్రం తగిలినట్ట కాదు, తాదాత్మ్యం చెందాడు. తాదాత్మ్యం చెందాడు, నేనే కారు అనుకుంటున్నాడు అందుకని. ఓకే, సో ఆ విధంగా సో మనకున్నటువంటి సుఖ దుఃఖాలకి జనులు కారణము అనేటువంటిది ఎలిమినేట్ అయిపోయింది, అది కారణం కాదు. ఓకే, నెక్స్ట్, ఒకవేళ సుఖ దుఃఖానికి కారణం మన ఇంద్రియాలకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలే కారణము అని అనుకున్నట్లయితే, ఓకే, ఆ అధిష్టాన దేవతలకి ఆత్మకి ఏంటి సంబంధం?
ఆ అధిష్టాన దేవతలు మీకు అధిష్టాన దేవతే, నాకు అధిష్టాన దేవతే, అందరికీ అన్ని నా ఇంద్రియాలకి ఏ ఏ అధిష్టాన దేవతలు ఉన్నారో మీ ఇంద్రియాలకు కూడా అవే అధిష్టాన దేవతలు ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ఉమ్. నాకు మాత్రమే ఎందుకు సుఖ దుఃఖాలకి కారణం అవుతారు, మీకెందుకు కారు? ఇంద్రియాల కారణంగానే ఆత్మ కాదు. ఉమ్. ఇక్కడ ఒకవేళ దేవతలే కారణము అనుకున్నా కానీ ఆ దేవతల యొక్క కారణాన్ని ఆత్మకి అన్వయించడానికి అవ్వదు. ఓకే. సో దేవతల కారణాన్ని ఆత్మకి అన్వయించడానికి అవ్వదు. నిజానికి ఇంద్రియాల యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు మరియు ఆ ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతల యొక్క అన్యోన్య క్రియలై ఉన్నవి. ఏ ఇంద్రియమైనా అధిష్టాన దేవత యొక్క ఆ, మర్సీ లేకుండా, కరుణ లేకుండా ఏ ఇంద్రియమైనా పనిచేస్తుందా? లేదు ప్రభు. ప్రతి ఇంద్రియానికి అధిష్టాన దేవత ఉండాలి. ఓకే. ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవత ఉంటేనే ఆ ఇంద్రియం పనిచేస్తుంది. ఆ ఇంద్రియం పనిచేసినంత మాత్రాన అది మనసుకి సంబంధం ఉన్నదేమో కానీ ఆత్మకి సంబంధం ఉన్నటువంటిది కాదు. ఓకే. సో అధిష్టాన దేవతలు ఈ ఆత్మని ఈ శరీరంలో ఉంచాయి, ఈ శరీరంలో ఉంచి ఈ సుఖ దుఃఖాలను అనుభవించేలా చేస్తున్నాయి అనుకోవడానికి కూడా కారణం లేదు, అనుకోవడానికి కూడా ఎలాంటి ఆ, రుజువు లేదు. కాబట్టి ఒక దేహంలో ఉన్నటువంటి రెండు అంగాలు, ఒక అంగం ఇంకొక అంగం మీద దాడి చేస్తే ఎవరిని నిందిస్తాడు మనిషి? ఇందాక నాలికను కొరుక్కుంటే ఎవరిని నిందిస్తారు? ఇప్పుడు ఈ చెయ్యిని కొట్టింది అనుకోండి, ఎవరికి చెప్పాలి పోయి? తాగి తానే చెప్పుకుంటాడు ఏంటి ఇలా చేశాను. ఆ. సో కాబట్టి ఒకవేళ మనము దేవతల్ని నిందించాము అని అంటే దేహాత్మ భావంలో ఉంటేనే నిందించాలి. ఎస్ ప్రభు. దేహాత్మ భావంలో లేకపోతే ఆత్మ వేరు, దేహం వేరు, దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు వేరు. సో వాటికి నాకు ఏంటి సంబంధం? కాబట్టి వాళ్ళను కూడా నిందించడానికి వీల్లేదు అని. ఒకవేళ వాళ్ళని నిందించుదామే అని అనుకుందాం అనుకోండి, అంటే మనం దేహాత్మ భావంలో ఉంటేనే నిందించాలి. ఒకవేళ నిందిస్తున్నామంటే ఒక చేత్తో ఇంకో చేతిని కొట్టినట్టు. ఒక దేహంలో ఉన్నటువంటి ఒక భాగం ఇంకొక భాగం మీద దాడి చేసినట్టు, దేవతల మీద దాడి చేస్తే. దేహాన్ని, దేవతల్ని ఒకవేళ మన మన యొక్క పరిస్థితికి దేవతల కారణము అని దేవతల్ని నిందించడం అనేటువంటిది అలాంటి పని అవుతుంది. ఇక ఆత్మయే సుఖ దుఃఖాలకి కారణము అని అనుకుందాం. ఇప్పుడు జనులు కారణం కాదు, దేవతలు కారణం కాదు. సరే, ఎవరు కారణం? సరే, ఆత్మే సుఖ దుఃఖాలకి కారణము అని అనుకుందాం. ఒకవేళ ఆత్మయే సుఖ దుఃఖాలకి కారణం అంటే దాని అర్థం ఆత్మ యొక్క స్వభావం కారణంగా మనకి సుఖ దుఃఖాలు వస్తున్నాయి అని అర్థం. ఆత్మకి ఉన్నటువంటి స్వభావము అంటే నా స్వభావం కారణంగా నేను అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకి నేను ఇంక బయట వాళ్ళని ఎలా నిందిస్తాను? సహజంగా నాకు రావాల్సినటువంటి సుఖ దుఃఖాలు అవుతాయి నా స్వభావానికి అనుగుణంగా. కాబట్టి ఆత్మ మాత్రమే కారణము, ఆత్మ తప్ప వేరే ఏది కారణం లేదు అని గనక అనుకున్నట్లయితే ఆత్మకి అన్యంగా చూడబడేటువంటి ఏదైనా సరే మన సుఖ దుఃఖాలకి కారణం అయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి బయట నుంచి కలిగేటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా ఒక మిథ్య. బయట నుంచి మనం చూస్తున్నటువంటి వ్యక్తులైనా వస్తువులైనా అన్నీ కూడా ఒక మిథ్య అవుతాయి. ఆత్మ మాత్రమే నిజం అవ్వాలి, అంతే కదా. ఆత్మ మాత్రమే నిజం, బయట కనిపిస్తున్నటువంటివి కూడా మిథ్య. ఒకవేళ ఆత్మ మాత్రమే కారణము అని అనుకుంటే ఆత్మ తప్ప మిగిలినంతా కూడా మిథ్య అనేటువంటి భావాన్ని మనము అనేటువంటి విషయాన్ని మనం సత్యంగా చెప్పాలి. సో బయట నుంచి సుఖ దుఃఖాలే లేవు అన్నప్పుడు ఇతరుల మీద మనం ఎందుకు కోపం రావాలి? మనకి ఇతరుల పట్ల మనకెందుకు ద్వేషం రావాలి? మన సుఖ దుఃఖాల కారణంగా ఇతరుల పట్ల మనకెందుకు ద్వేషం రావాలి? సో అది కూడా. కాబట్టి సుఖ దుఃఖాలు అనేటువంటివి ఒకవేళ ఆత్మకే అనుకున్నట్లయితే నిజానికి ఈ సుఖ దుఃఖాలు ఒకవేళ అంటే ఇప్పుడు
ఆత్మ కూడా కారణం కాదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఎలా తెలుస్తుంది అని అంటే, సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తున్నాయి కానీ అవి శరీరానికి వస్తున్నాయి, ఆత్మకు రావట్లేదు. కానీ ఆత్మకు వస్తున్నాయి అని భావిస్తున్నాం. కానీ ఒకవేళ ఈ శరీరానికి కాదు ఆత్మకే వస్తున్నాయి అనుకుంటే శరీరం కూడా మిథ్య అయిపోవాలి. కానీ శరీరం మిథ్య కాదు, చుట్టూతో ఉన్నటువంటి జనులు మిథ్య కాదు, ప్రకృతి కూడా మిథ్య కాదు. కాబట్టి ఎవరి మీద కూడా కోపపడకూడని మనం ఇతరుల మీద కోపపడుతున్నాం. కారణం, సో ఒకవేళ సరే ఆ, ఆత్మ కాదు మరి, ఒకవేళ గ్రహాల కారణంగా ఇలా జరుగుతుంది. మనకి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? మీ యొక్క గ్రహ దోషం ఉంది, మీ నక్షత్ర దోషం ఉంది, మీకు ఆ శాంతి పూజలు చేయాలి, ఈ శాంతి పూజలు చేయాలి, గ్రహాలని ప్యాసిఫై చేయాలి, అందుకోసం మీరు ఇన్ని వ్రతాలు చేయాలి, ఇన్ని యాగాలు చేయాలి, ఇన్ని యజ్ఞాలు చేయాలి అని చెప్తుంటారు. ఒకవేళ గ్రహాలు కారణము అని అనుకుందాం, ఓకే, సుఖ దుఃఖాలకి గ్రహాలు కారణము అని అనుకుంటే, ఈ గ్రహాలకి నిత్యమైనటువంటి ఆత్మతో ఎలాంటి సంబంధము లేదు. ఓకే, గ్రహ ప్రభావం కేవలం జన్మించిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది, కానీ జన్మ మృత్యువు లేనటువంటి వాళ్ళకి ఉండదు గ్రహ ప్రభావం. ఓకే, భగవంతుడికి లేదు. భగవంతుడికి లేదు, ఆత్మకు కూడా లేదు. ఆత్మకు కూడా కానీ జన్మ మృత్యువు లేదు. జన్మ మృత్యువు శరీరం కేవలం శరీరానికే ఉంది. ఉమ్, ఓకే, గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది జన్మించిన వాడి మీద ఉంటుంది, లేదంటే మరణించబోయేటువంటి వాడి మీద ఉంటుంది. కానీ ఆత్మకి జన్మ లేదు, ఆత్మకి మరణము లేదు. సో జననము మరణము లేనటువంటి ఆత్మకి గ్రహాల ప్రభావం ఏంటి అంటే, మనం ఉన్నటువంటి ప్లాట్ఫామ్, మనము శరీర స్థాయిలో ఉన్నామా ఆత్మస్థాయిలో ఉన్నామా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది గ్రహాలకి పూజలు చేయాలా అవసరం లేదా అనేటువంటిది. భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నామా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉన్నామా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మనం చేస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మకి చేయాల్సినటువంటి సారీ ఆ గ్రహాలకి పూజలు, శాంతి పూజలు ఇవన్నీ కూడా. హరే కాబట్టి కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు గ్రహ దోషము అని అంటుంటారు కదా. సో ఇప్పుడు ఆ గ్రహ దోషాలు అనేది జీవుడికి ఉంటాయా, శరీరానికి ఉంటుందా? అయితే ఆత్మకు ఉంటుందా? ఆత్మకు ఉండదు, కేవలం శరీరానికి. శరీరానికే. అవును, మరి కేవలం శరీరానికే. అంటే మరి వాళ్ళు చేసిన కర్మలకు అనుగుణంగా గ్రహ దోషం ఉంటుంది కదా ప్రభు. ఆ కర్మలు దేని గుణంగా చేస్తున్నారు? కర్మలు కూడా ఈ మనసు వల్ల, మనసు ఇంద్రియాల వల్ల. మనసు వల్ల చేస్తున్నారు. యాక్చువల్గా మనము మనసు కాదు, మనము శరీరం కాదు, మనం ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలము కాదు. మనం వీటన్నిటికీ భిన్నం, కానీ మనం వీటితో కలిసిపోయి మనమే ఇవి అని అనుకోవడం వలన ఈ శరీరానికి కలిగినటువంటి గ్రహాల వల్ల బాధలు, ఇతర వ్యక్తుల వల్ల కలిగిన బాధలు, దేవతల వల్ల కలిగిన బాధలు అన్నిటినీ కూడా మనం ఫీల్ అవుతున్నాం. మరి మనము అంటే ఆత్మ అన్నారు కదా ప్రభు. అవును, మనం అంటే ఆత్మ దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల ఇవన్నీ నాకే కలుగుతున్నాయి అని అనుకుంటుంది. ఇప్పుడు ఆ గ్రహ దోషం అనేది దేనికి ఉంటుంది అంటారు? గ్రహదోషము అనేటువంటిది శరీరానికి ఉంటుంది. శరీరం పుడుతుంది, శరీరం చస్తుంది. ప్రభుజీ గ్రహ దోషాలు క్లియర్ అవుతున్నాయి అంటే మనసులో మార్పు వస్తుంది అట్లా అలా మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా మారుతూ ఉన్నప్పుడు మన మనసు భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకి వస్తుంది. మన ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి, ఇంద్రియాలన్నీ నియంత్రణలోకి వచ్చినటువంటి వ్యక్తికి గ్రహదోషాలు ఉండవు. గోస్వాములకి గ్రహదోషాలు ఉండవు, కృష్ణ భక్తులకి గ్రహదోషాలు ఉండవు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు కర్మ ఫలాల వల్లనే కదా గ్రహ దోషాలు అనేవి, గ్రహాలు మంచి చెడు సుఖం కర్మఫలాలు కర్మల కారణంగా, ఆ కర్మలు మనసు కారణంగా జరుగుతుంది. మరి ఆ కర్మలు మళ్ళీ ఆత్మకి మళ్ళీ వచ్చే జన్మలోకి పాస్ అవుతాయి అంటారు కదా. అవి ఎలా ఆత్మకి పాస్ అవ్వు, ఆ మనసుకు పాస్ అవుతుంది. ఆ మనసు కూడా ఆత్మతో పాటు వెళ్తుంది కాబట్టి వెళ్తుంది. మనసు తీసుకెళ్తుంది ఆత్మతో పాటు. మనసును పవిత్రం చేసుకోవాలి. శరీరానికి వచ్చాయి, అది పోగొట్టాలంటే మనసుని భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపు మార్చాలి. అంటే వేరే వాళ్ళ భార్యకు భర్త వల్ల, భర్తకి భార్య వల్ల వచ్చాయని వీళ్ళు కృష్ణ భక్తులైనా కానీ వస్తున్నాయి కదా ప్రభుజీ. మరి పట్టించుకోకూడదు, కృష్ణ భక్తులు పట్టించుకోరు, కృష్ణ భక్తులు కాని వాళ్ళు పట్టించుకుంటారు. ప్రభుజీ ఇప్పుడు భౌతికంగా అది దేహాత్మభావం. అంటే మాతాజీ ఇప్పుడు అవంతి బ్రాహ్మణుడు కొడితే దెబ్బ తగలేదని కాదు, తగిలినా కానీ ఎవరిని నిందించట్లా, భరిస్తున్నాడు. ఓకే, నా కర్మల కారణంగా, నా
నేను ఆది భౌతిక తాపాలను అనుభవించాలి అని రాసింది కాబట్టి వస్తున్నాయి అని అనుకుంటున్నాడు. ఎవరిని నిందించట్లేదు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆత్మతో సంబంధం లేదు వీటన్నిటికీ, మనసే కారణము, ఈ మనసుని ప్యూరిఫై చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ మనసు మనసు అంటే ఏ ఏ ఇప్పుడు మనిషిగా జన్మించారు, తర్వాత జంతువుగా జన్మిస్తే మనసు అదే ఉంటుంది ప్రభు. మనసు అదే ఉంటుంది, మనసు అదే ఉంటుంది, చైతన్యంలో మార్పు వస్తుంది అంతే. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు ప్రభుజీ ఇంద్రియాలకి ఇంద్రియ అధిపతులు ఉన్నారు కదా, మరి అధిపతులు ఆదేశం ప్రకారమే ఇంద్రియాలు పనిచేస్తాయి కదా, మరి వాళ్ళని ఎందుకు మనం అనుకోకూడదు? మన ఇంద్రియాలు వాళ్ళు నిర్దేశం ప్రకారమే కదులుతున్నాయని. ఎందుకు మీకు నాకు ఒకే రకంగా నిర్దేశించట్లా? మన కర్మలు బట్టి మన కర్మ విధానం మన బట్టి కర్మలకు అనుగుణంగా, వస్తుంది. ఆ కర్మలు గుణాలకు అనుగుణంగా, ఆ గుణాలు వస్తుంది. ఆ గుణాలు మనసుకు అనుగుణంగా, అన్నిటికీ మనసుతోనే లింక్, మూలం మనసు. సో అయితే ప్రభు మనం గట్టిగా భక్తి చేస్తే ఈ గ్రహ ప్రభావం అనేది తగ్గిపోతుంది, అన్ని అంతేనా? అవును. కృష్ణ భక్తుడికి గ్రహాలు, గ్రహ దోషాలు హరే ఉండవు. కృష్ణ ప్రభుజీ. అంటే కృష్ణ భక్తుడు కాకపోయినా ప్రభు, ఇప్పుడు మామూలుగా భౌతిక ఇప్పుడు చాలా మందికి ఉంటారు, కొద్దిగా భక్తిలో ఉంటారు, కొద్దిగా కృష్ణ భక్తి కాకపోయినా అలాంటి వాళ్ళు కూడా చేస్తే పోతుందా భక్తి? కృష్ణుడిని కృష్ణుడిని నమ్మినటువంటి వ్యక్తికి చాలా వరకు గ్రహాల ప్రభావం, కర్మల ప్రభావం తగ్గుతుంది. ఉమ్, ఓకే, పూర్తిగా భక్తుడు అవ్వకపోయినా ఎంతో కొంత అయితే తగ్గుతుంది. దానివల్ల మనం ఇంకా ఇంకా మనం విశ్వాసం పెంచుకొని కృష్ణునికి బాగా శరణాగతులం అయిపోయాం అనుకోండి, ఇంకా ఎవరు ఏం చేయలేరు. అంబరీషుడిని ఏం చేయగలిగాడు దుర్వాసముని? వేల మంది శిష్యులతో ఏమి ఆయన చేయలేదు ఏం చేయగలిగాడా? భక్తి వల్ల. ప్రహ్లాదుని ఏం చేయగలిగాడు? హిరణ్యకశిపుడు ఏం చేయగలిగాడా? సో భగవంతుడి రక్షణ ఉన్నటువంటి వాళ్ళని ఎవరు ఏం చేయలేరు, గ్రహాలు కూడా ఏం చేయలేవు. అంటే ప్రభుజీ వాళ్ళు భగవంతుడి నిర్దేశం ప్రకారం పుట్టిన వాళ్ళు కాబట్టి అలా అయింది. ఇప్పుడు మనం అలా కాదుగా ప్రభుజీ, భగవంతుడితో అదే అంత మన మమేకం చైతన్య, అవ్వలేంగా. అది జ్ఞానం కారణంగా. ఓకే, మనం కనుక జ్ఞానాన్ని మనం పెంచుకున్నాం అనుకోండి, మనం కూడా భగవంతుడికి శరణాగతులు అయ్యే స్థాయిలో మన జ్ఞానం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఎవరెవరు భగవంతుడికి శరణాగతులు అయ్యారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేశాడు. ఇప్పటివరకు పాండవుల్ని చూసాం, పాండవుల్ని ప్రొటెక్ట్ చేశాడు. ఓకే, సో ఇతర భక్తులందరినీ, ఏ భక్తుడి యొక్క ఉదాహరణ తీసుకున్నా కానీ ప్రతి భక్తుడిని కూడా భగవంతుడు రక్షిస్తూ వచ్చారు. ఎలా? వాళ్ళ యొక్క శరణాగతిని బట్టి. చివరికి ప్రహ్లాదుడికి సంపూర్ణ శరణాగతి వల్ల తీసేయలేనటువంటి ఒక బంధం, తన తండ్రితో ఉన్నటువంటి బంధం. ఆ తండ్రి వల్ల కలిగినటువంటి అపాయం నుంచి కూడా భగవంతుడు ఆయన రక్షించారు. ఎలా రక్షించారు? శరణాగతి చేశాడు, భక్తి చేశాడు కాబట్టి. 100% శరణాగతుడు అయ్యారు. విశ్వాసం. అదే మొదటి, మనం ఏ స్థాయిలో శరణాగతులం అవుతామో ఆ స్థాయిలో మనకి భౌతిక కర్మలు, భౌతికమైనటువంటి కష్టాలు. ప్రభుజీ హరే కృష్ణ, ఒక చిన్న మాట ప్రభుజీ. 10 సంవత్సరం నా యొక్క జాతకంలో చూపిస్తే రాజ్యపూజ్యం 1, అవమానం 7 ఉంది ప్రభుజీ. కానీ రివర్స్ అయింది, రాజ్యపూజ్యం 7 అయింది, అవమానమే 1 అయింది ప్రభుజీ. కానీ అంత మన మీద ప్రభావం మాత్రం నా అనుభవం మీద చెప్పగలను ప్రభుజీ. ఓకే, సో చాలా మంది ఉదాహరణలు ఉన్నారు మాతాజీ. అలా చాలా మందికి చాలా మిరాకిల్సే జరిగాయి. కృష్ణ భక్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జాతకాలే మారిపోతాయి. ప్రభుజీ ఇప్పుడు చెయ్యి, మనస్సు చెప్తే మన చెయ్యి లేవదు, ఇంద్రియ దేవతలు, అధిష్టాన దేవతలు చెప్తేనే, వాళ్ళు సంకల్పిస్తేనే అవుతుంది అన్నారు కదా. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఎవరైనా ఒక చెడు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంద్రియ, అప్పుడు అధిష్టాన దేవతలు సపోర్ట్ చేస్తున్నట్లే. అవును, అధిష్టాన దేవతలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేయరు. ఓకే, మన అర్హతకు తగ్గట్టే చేస్తారు. అధిష్టాన దేవతలు మనకి ఎంతవరకు సహాయం చేస్తారంటే, వీడికి ఎంత శిక్ష అవసరమో అంతవరకే చేస్తారు. వాళ్ళైనా మన మనసు ప్రవర్తన బట్టి అధిష్టాన దేవతలు చూస్తూ ఉంటారు కదా ప్రభు. మన మనసు ప్రవర్తన, అధిష్టాన దేవతల్ని నియమించింది ఎవరు? కృష్ణ భగవానుడే, కృష్ణుడు. ఆ కృష్ణుడు ఒక లౌకికమైనటువంటి వ్యక్తి యొక్క హృదయంలో ఉండి సాక్షిగా చూస్తూ ఉన్నారు కదా. అవును. అప్పుడు ఏం చేస్తారు? ఆ అధిష్టాన దేవతలకి, వీడికి ఇంతవరకు చూపునియ్యి, వీడికి ఇంతవరకు చెయ్యనెత్తే శక్తినివ్వు అని అధిష్టాన దేవతలకి ఆజ్ఞాపిస్తే అధిష్టాన దేవతలు అంతే చేస్తారు. ఓకే, మనకి 40 ఏళ్ళు మాత్రమే కళ్ళు కనపడాలి, 41వ ఏళ్ళ నుంచి కళ్ళు కనపడకూడదు అని కృష్ణుడు చెప్పాడు అనుకోండి. అధిష్టాన దేవత, కళ్ళకి సంబంధించిన అధిష్టాన దేవతకి కళ్ళు అప్పుడు ఆగిపోతాయి మనకి పనిచేయడం. ఎందుకు? పరమాత్మ మనలో ఉండి మనం చేసినటువంటి కర్మలకి
కారణం అన్నీ కూడా సాక్ష్యంగా చూస్తూ ఉన్నాడు. వీడికి ఇంతే రాసి పెట్టింది, వీడికి ఇంత మించి ఇవ్వకూడదు చూపు అని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? అధిష్టాన దేవత అక్కడ ఆఫ్ చేస్తాడు ఫంక్షన్. ప్రభుజీ ఇప్పుడు మంచివాడిని చెడ్డవాడు చంపేస్తాడు కదా, పొడవటము ఎలా ఇంద్రియ అంటే అధిష్టాన ఇంద్రియాల వల్ల అలా చేస్తూ ఉంటారు కదా, అప్పుడు అది ఎలా తీసుకోవాలి? అదే ఇక్కడ చెప్తున్నారు, మనల్ని ఎవరైనా సరే బాధ పెడితే మీరు మంచివాడిని చెడ్డవాడు చంపడమో, చెడ్డవాడిని మంచివాడు చంపడమో ఏదో ఒకటి. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి వల్ల కలిగేటువంటి బాధ గురించి మీరు మాట్లాడుతున్నారు. అది ఆ వ్యక్తిని కాదు నిందించడం, ఆ వ్యక్తి కేవలం మాధ్యమమే. మనం అనుభవించాల్సినటువంటి దానికి ఇతరులు కేవలం నిమిత్త మాత్రులే. ఓకే, అందుకనే ఇప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మేసిన వ్యక్తిని కూడా తప్పు పట్టడం లేదు, ఆయన ప్లేట్లో మూత్రం పోసిన వ్యక్తిని కూడా తప్పు పట్టట్లేదు. దాన్ని కూడా తన కర్మ ఫలమే అనుకుంటున్నాడు. దాన్ని కూడా నా కారణంగా నేను భౌతిక శరీరంతో తాదాత్మ్యం చెంది ఇన్ని కర్మలు చేశాను కాబట్టి, ఇన్ని అనేక జన్మల నుంచి నేను శరీరాలు తీసుకుంటూ వచ్చాను కాబట్టి, నేను చేసినటువంటి పాపాలన్నిటికీ పుణ్యాలన్నిటికీ కారణంగా నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు అని అనుకుంటున్నాను. భగవంతుడు ఒక పరిస్థితి. ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా మన కర్మల వల్లే కానీ మనల్ని మనమే నిందించుకోవాలి. అందుకనే చెప్తున్నారు, నీ నాలికను నువ్వు కొరుక్కొని, అదే నీ నాలికను నువ్వు కొరుక్కొని ఎవరినో ఎందుకు నిందిస్తావు? మనకు జరిగేటువంటి ప్రతిదీ కూడా మన నాలిక మనం కొరుక్కోవడం, మన చేత్తో మనం కొట్టుకోవడం. ఓకే మాతాజీ. అంటే ప్రభుజీ ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం కదా, చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు, అలా చూస్తూ ఉంటాం. అదే మాతాజీ, అవన్నీ అవే ఇప్పుడు వరకు చెప్తుంది. కొంతమందికి అత్తమామల రూపంలో, కొంతమందికి దొంగల రూపంలో, కొంతమందికి ఆడబిడ్డల రూపంలో, కొంతమందికి పక్కింటోళ్ళ రూపంలో, కొంతమందికి తోటికోడళ్ల రూపంలో కష్టాలు ఉంటాయి. భౌతిక తాపాలు అన్ని. ఇవన్నిటికీ ఎవరిని నిందించకూడదు, ఇవన్నిటికీ మనల్ని మనమే నిందించుకోవాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఇప్పటికైనా అర్థమైంది మాతాజీ? సౌమ్య మాతాజీ అర్థమైంది ప్రభుజీ. అంటే నాకు 4 days క్రితం మీరు చెప్పారు కదా, ఆ రోజు నుంచి నాకు ఇది తడతా ఉందన్నమాట, అడగాలి క్లాస్ జాయిన్ అవ్వగానే అడగాలి అని. ఇంకా మీరు అన్ని చెప్తున్నారు కదా, అది వచ్చినప్పుడు అడుగుదాం అనుకునే మళ్ళీ ఆగటం ఎందుకు అన్నట్లు చెప్పలేదు ప్రభుజీ. పర్వాలేదు, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మన మనసే మనకి కారణము. మనం ఆ మనసుని ప్యూరిఫై చేయాలి. ఆ మనసుని భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకి మార్చాలి. మనసు మీద గుణాల ప్రభావాన్ని తీసేసి గుణరహితంగా చేయాలి. మనసుకున్నటువంటి దోషాలన్నిటినీ క్లీన్ చేయాలి. ఆత్మని మనం మలినం చేస్తున్నాం తాదాత్మ్యం చేసి, అంతేగా ప్రభు? ఆత్మ ఎంత భౌతికం ఉంటే మనసు ఎంత భౌతికంగా ఉంటే ఆత్మ అంత తాదాత్మ్యం అవుతుంది, భౌతికంగా తాదాత్మ్యం చెందుతుంది. ముందు మనసుని అందుకే మంచిగా క్లియర్ చేసుకోవాలి. ప్రభుజీ మనకంటే ఇప్పుడు వింటున్నాము, ఇలా క్లాస్ లో వింటున్నాము, మనకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు కదా ప్రభుజీ. అవన్నీ తెలియదు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు కలహాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు, ఒకళ్ళనొకళ్ళ మీద కోపాలు, ఇవన్నీ అందుకు. సో వాళ్ళకి కొన్ని జన్మలు పడతారు తెలుసుకోవడానికి, అంతే. మనసైనా ప్రభుజీ దీనికి బుద్ధి కూడా తోడవుతుందా? బుద్ధి అనేటువంటిది కంపల్సరీగా ఇప్పుడు ఆ బుద్ధి ఉంటేనే మన మనసుని ప్యూరిఫై చేయడానికి సాధ్యమవుతుంది. బుద్ధి లేకపోతే, అంటే ఈ బుద్ధి చెప్తేనే కదా, ఇప్పుడు ఈ జ్ఞానం అంతా బుద్ధి వల్లనే కదా కలిగేది. అది భార్య చెప్తే పరిచయాలి. బుద్ధిని కూడా లొంగ తీసుకుంది మనసు. భార్య మంచిగా ఉంటే భర్త కూడా. మనసు ఎంత బలమైందంటే అందరినీ లొంగ తీసుకుంది అనమాట. సూక్ష్మ స్థూల ఇంద్రియాలన్నింటినీ లొంగ తీసుకొని అన్నిటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకుంది మనసు. బలహీనమైంది అంటారు కదా ప్రభుజీ, ప్రతిదానికి అది మనసు అది లోబడి ఉంటది, బలహీనమైంది అంటే అది కూడా బలమే, మనసుకున్న బలమే. మిమ్మల్ని కుంగ తీసేసేది మనసే కదా. ఎస్ ప్రభుజీ. అది ప్రభుజీ తను అనేది ఏంటంటే మనసు ఇంత వీక్ అయింది, పెద్దానికి లొంగిపోతుంది అని అంటారు కదా మామూలు ఇన్ జనరల్ గా. మరి ఇంత గట్టి అనేసి అని అంటున్నారు, ఇంత స్ట్రాంగ్ అంటున్నారు, బలహీనమైంది కదా అంటే బలహీనమైన మనసు అంటే ఏంటి? మనసుకు కలిగిన భావాలకి కారణంగా మనం బాధలు పడుతున్నాము. అంటే నా మనసు ప్రతి చిన్నదానికి స్పందిస్తుంది, ప్రతి చిన్నదానికి ఇదవుతుంది. సో ఆ మనసు అలా స్పందించడం వల్ల ఏమవుతుంది? మనం పతనం చెందుతున్నాం, దానికి రియాక్ట్ అవుతున్నాం, మనం పతనం చెందుతున్నాం. అంటే మనసు బలమైందన్నట్ట, బలహీనమైందన్నట్ట? అటువంటి మనసుని దృఢపరచుకోవాలి, దృఢచిత్తం చేయాలి, అంతేనా?
సో మనసుని అలాంటి విషయాలకి లొంగిపోకుండా చేయాలి. మనసుని ఇప్పుడు మనసు స్ట్రాంగ్గా అవ్వాలి. మనసు బలహీనమైంది అంటే ఆధ్యాత్మికంగా బలహీనమైంది, భౌతికంగా స్ట్రాంగ్ అయింది. అది ఓకే, బుద్ధి ఆధ్యాత్మికంగా సరిగ్గా బలహీనమైనటువంటి మనస్సు మీకు బాధలను కలిగిస్తుంది. ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్ అయినటువంటి మనస్సు మిమ్మల్ని ఏం చేయలేదు. సో బుద్ధి స్ట్రాంగ్ గా ఉంటే ఆ బుద్ధి కూడా కరెక్ట్ గా ఉంటే మనసు కూడా సరిగ్గా ఉంటుంది అప్పుడు. మనసు కోరికలని బుద్ధి నియంత్రించాలి. ఇప్పుడు ప్రభుజీ మీరు ఇప్పుడు క్లాస్ లో బుద్ధి చెప్పినంతసేపు మనకి ఇలా ఉండాలి అలా ఉండాలి అనిపిస్తుంది. మళ్ళీ భౌతికంగా వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అందుకని ఈ క్లాస్ 2 కొన్నిసార్లు. సార్లు వినాలి, రోజుకి ఒక వారం రోజులు. అది రోజు క్లాస్ బాగా బాబాయ్ దీన్ని మనసు మీద ఈ చాలా చాలా క్లాస్ని చెప్పింది ఈ బాగా బాగుంది క్లాస్ బాబు, చాలా ఈ బాగుంది. క్లాస్ని చాలా నమిలి బాగుంది. ఈ క్లాస్ని నమిలి చప్పరించి మింగి భోజనం చేయాలి. ఆ ఒక సారాన్ని రక్తంలో రసం కలిసి రసం తాగా రక్తంలో కడుపులో కలిసిపోయిందాకా సారాన్ని వినాలి. తీసుకోవాలి. విన్నప్పుడు ఏమవుద్ది అంటే ఇంకా ఎప్పుడు అదే చైతన్యంలో ఉంటాం మనం. అవును. సిచ్యువేషన్ ప్రభుజీ వచ్చినప్పుడు అయితే స్టార్టింగ్ లో ఉండదు పెట్టండి ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ క్లాస్ ప్రభుజీ. వేరేగా ప్రభుజీ చేసి ఇది సిచ్యువేషన్ రికార్డ్ వచ్చినప్పుడు పెట్టండి అస్సలు ఉండదు ప్రభుజీ. ప్రభుజీ. సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా కోపం ఉండేది ప్రభుజీ, ఇంకా చాలా తగ్గింది అది అలాంటి చాలా. సిచ్యువేషన్ల కంటే ఎక్కువ సిచ్యువేషన్లే వచ్చాయి అవంతి బ్రాహ్మణుడికి. ప్రభు స్టార్టింగ్ లో అవును అంత ప్రభుజీ. భౌతికంగా కాకపోతే ఉన్నాయన అంత మాకు వైరాగ్యం వచ్చి ప్రభుజీ అంత ఆలోచిస్తున్నాడంటే అంటే అసలు ఇప్పుడు అవంతి బ్రాహ్మణుడికి వచ్చిన వైరాగ్యం మనకు రావాలంటే అవంతి బ్రాహ్మణుడికి కలిగిన పరిస్థితి కూడా మనకు కలగాలి. కలకపోయినా రావచ్చు కదా. అప్పటిదాకా వెయిట్ కలగాలంటే చేస్తాను అని అంటే వెయిట్ చేయండి, లేదు ఇప్పుడే బుద్ధి తెచ్చుకుంటాను అంటే బుద్ధి తెచ్చుకోండి. ఇప్పుడే అది తెచ్చుకోవాలి. దానికని ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్న తెచ్చుకోవడం ఇప్పుడు ఏం ఒక ప్రభు. అతని ఇప్పుడు మనకు అతనికి వేరే వాళ్ళ తగ్గింది వల్ల మరి. కర్మలు మన కర్మల వల్ల వేరే వాళ్ళు ఇలా వచ్చి చేస్తున్నారంటే అతని వల్ల మొత్తం కుటుంబానికి అంత కోపం అంటే అందరి మీద కక్ష తీర్చుకోవడానికి పుట్టినట్టేనా ప్రభుజీ? అదే మాతాజీ, అందరూ భౌతికంగానే ఉన్నారు కాబట్టి ఇతరులనే నిందిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి కలిగేటువంటి ప్రతి కష్టం ఎవరి ద్వారానూ వస్తుంది. అంటే ఆది భౌతిక తాపం అనేటువంటిది వస్తుంది. అది సహజం, అది సహజం. ఆది భౌతిక తాపం అనేటువంటిది సహజం. దానికి మనం భౌతికంగా ఎవరిని నిందించడానికి లేదు. అందరూ కూడా నిమిత్త మాత్రులే. వాళ్ళ రూపంలో వస్తున్నాయి కష్టాలు. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళ రూపంలో వస్తాయి మీకు రావాల్సిన కష్టాలు. ప్రభుజీ జీవుడు మానవ జన్మ తీసుకున్నాక ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటాడు తప్పులు అనేవి తెలిసి తెలియక. వాటి ప్రభావమేగా ప్రభు ఇవన్నీ. ఏవో ఒకటి తప్పులు ఎందుకు చేస్తాడు అంటే మనసు కారణం. గుణ ప్రకృతి ప్రభావంతో మొత్తం మనసే. గుణ ప్రభావం ఎందుకు అంటే మనసు గుణ కారణం. ప్రభావం. మనసు కారణంగా. ఇక్కడ మొదటగా ఏం చెప్పారంటే మన మనసు మనకి శత్రువు. మనసు కారణంగా మనసు భావాలకి అనుగుణంగా మన మీద పనిచేసేటువంటి గుణాల యొక్క ప్రభావం, గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా మనం చేసేటువంటి కర్మలు, మనం చేసేటువంటి కర్మలకి అనుగుణంగా మనకు వచ్చేటువంటి కర్మఫలాలు. ప్రభు గుణాల ప్రభావం వల్లేగా మనసు అలా ప్రవర్తించేది. మనస్సే గుణాలను సృష్టిస్తుందట. ఇప్పుడు మనసు ఒక విధంగా ప్రవర్తించాలంటే ఆ మనసు మీద గుణ ప్రభావం ఉంటుందంటారు కదా. మనస్సుకున్నటువంటి భావాల కారణంగా మన మీద గుణ ప్రభావం అనేటువంటిది పెరుగుతుంటుంది. ఏ గుణం, సత్వగుణమా రజోగుణమా తమో గుణ ప్రభావం పెరగాల అనేటువంటిది నిర్ణయింపబడుతుంది మనస్సు. అందుకని మనసుని ప్యూరిఫై చేస్తే ఆటోమేటిక్ గా గుణాల ప్రభావం మన మీద దానికి కూడా మనసే కారణం గుణ ప్రభావం ఏర్పడడానికి కూడా. ఇవన్నీ మళ్ళీ ఆహారం కూడా గుణాల కారణంగా మనం కర్మలు చేస్తాము. మన మీద సత్వగుణ ప్రభావం ఉండాలా, తమో గుణ ప్రభావం ఉండాలా, రజోగుణ ప్రభావం ఉండాలా అనేటువంటిది మన మనసు నిర్ణయిస్తుంది. చెప్పారు కదా కృష్ణ పరమాత్మ. అందుకనే మనసు శత్రు, మూలమైనటువంటి శత్రువు. మనం మన శత్రువుని ఐడెంటిఫై చేయాలి. ఆ శత్రువు బయట లేడు, మనలోనే ఉన్నాడు. ఆ శత్రువు మనసు అని కృష్ణుడు చెప్పారు భగవద్గీత. దాన్ని జయించాలి అంటారు. సో అక్కడ ఒక శ్లోకంలో ఒక మాటలో చెప్పేశారు కృష్ణుడు. మనకి మనసు శత్రువు, మనసుని జయించాలి. మన శత్రువు మనకి బాహ్యంగా లేడు, బయట లేడు, మనలోనే ఉన్నాడు. మన శత్రువు మనసును జయించాలి అని చెప్పారు. అది ఎలా అనేటువంటిది ఇక్కడ ఇదంతా చెప్పారు. బ్రాహ్మణుడికి వైరాగ్యంలో ఇంత వచ్చింది ప్రభు ఫిలాసఫీ అసలు. ప్రభుజీ ఏదైనా మన భావాన్ని బట్టి ఉంటది. అదే లాస్ట్ కన్క్లూజన్ అంతేగా. భావాన్ని కరెక్ట్ చేయాలి. అది ప్రభు గుణాలకు కూడా మంచి కదా ప్రభు కారణం. ఇప్పుడు అదే చెప్పింది ఇంతసేపు. గుణాలకి ఎవరు కారణం? మనసే కదా. అదే కదా ఇప్పుడు చెప్తుంది. ఆ మనసు కారణంగానే మనం ఇన్ని శరీరాలు తీసుకుంటున్నాం. ఒకటే ఆలోచించండి, ఒక్క మనసుని జయించడమే మన యొక్క లక్ష్యం.
మీరు కనుక మనసును జయిస్తే గోస్వాములు అవుతారు. మరి అడుగుతారు కదా ప్రభుజీ, ఇప్పుడు ఇలా చెప్పామనుకోండి మామూలుగా, ఇప్పుడు ఇంకా అట్లాంటప్పుడు ఏం చేయాలి? అవన్నీ తప్పించుకోవాలంటే ఎలాగా ముందు? అది ఎదుటోళ్ళ నుంచి వచ్చేవి. ప్రతి శ్లోకం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి శ్లోకం యొక్క భాష్యంలో కృష్ణ భక్తులు కాండి, శరణాగతి హరినామాన్ని చేయండి. జపించండి. హరినామము అంటే భగవంతుడి యొక్క నామముకి భగవంతుడికి ఏమీ తేడా లేదు. ఆ నామాన్ని కనుక మీరు హృదయంలోకి తీసుకువెళ్తే అది మనసుని శుద్ధి చేస్తుంది అని చెప్తున్నారు. అమృత మాతాజీ మీరు మ్యూట్ లో ఉండండి. మాతాజీ, అమృత మాతాజీ దయచేసి మ్యూట్ లో ఉండండి. ఓకే, ఓకే మాతాజీస్, అర్థమైందా? అర్థం కాలేదా? ఇది మనసు గురించి చాలా అర్థమవుతుంది లోతుగా కానీ చెప్పారు ప్రభుజీ, చాలా లోతుగా చెప్పారు.